గోవిందపురం అనే గ్రామంలో సుజాత, చంద్రయ్య అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి కొడుకు సురేష్, కూతురు మౌనిక ఉన్నారు. వాళ్ళది ధనవంతుల కుటుంబమే. అయినా కూడా సుజాతకి డబ్బు పిచ్చి ఎక్కువగా ఉండేది. డబ్బున్న వాళ్ళతోనే స్నేహం చేయడం, డబ్బు లేని వాళ్ళని తక్కువగా చూడడం లాంటివి చేస్తూ ఉండేది. కొడుక్కి వాళ్ళకంటే ఎక్కువగా ధనవంతులైన కుటుంబం నుంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉండేది సుజాత. అయితే సుజాత ప్రవర్తన కూతురు మౌనిక, తండ్రి చంద్రయ్యకి నచ్చేది కాదు. కొడుకు సురేష్ మాత్రం తల్లి మాటనే వేదంగా ఆమె ఏమి చేసినా కరెక్టే అన్న భావంతో ఉండేవాడు. ఒక సంవత్సరం క్రితమే కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చంద్రయ్య, సుజాత ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యో, అమ్మాయికి పెళ్లి చేసి సంవత్సరం అవుతుందిగా, ఇక అబ్బాయికి కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, మీరేమంటారు అని సుజాత అనేసరికి, నేను కూడా అదే అనుకుంటున్నాను సుజాత. కానీ నాది ఒక చిన్న కోరిక. మనది ఎలాగో డబ్బున్న కుటుంబమే కదా, ఒక పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి మన కోడలుగా చేసుకుంటే అమ్మాయికి మంచి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అని చంద్రయ్య అంటాడు. అప్పుడు సుజాత విసుగ్గా, ఏంటయ్యా, పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి నీ కోడలుగా చేసుకుంటావా? బానే ఉందిలే, మన స్థాయికి మించిన అమ్మాయిని తీసుకొద్దామని నేను చూస్తుంటే కూటికి గతి లేని దాన్ని తీసుకొచ్చి నా కోడలుగా చేస్తాడంట. ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో అని చెప్పి సుజాత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. దీనికి ఎప్పుడూ డబ్బు పిచ్చే, దీని ఆలోచన ఎప్పుడు మారుతుందో ఏమో అని నిట్టూరుస్తూ చంద్రయ్య తనలో తాను అనుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక తను అనుకున్నట్టుగానే కొడుక్కి పెళ్లి చేద్దామని పెళ్ళిళ్ళ పేరయ్యని ఇంటికి పిలిపిస్తుంది సుజాత. ఏంటమ్మా సుజాత, అందరూ బాగున్నారా? అవును, అమ్మాయి పెళ్లి చేసి సంవత్సరమైంది అనుకుంటాను, అమ్మాయి కాపురం ఎలా ఉందమ్మా అని శాస్త్రి గారు అడుగుతాడు. అప్పుడు సుజాత, అమ్మాయి కాపురానికి ఏం శాస్త్రి గారు, బంగారంలాగా ఉంది, మీరు చూసిన సంబంధానికి వంకలు పెట్టగలమా అని సుజాత అనేసరికి, దాందేముందిలేమ్మా, అమ్మాయి మంచిది, దాని మనసుకు తగ్గట్టు మంచి సంబంధం కుదిరింది. అవును, ఇప్పుడు కబురు పంపావేంది, అబ్బాయి కూడా పెళ్లి చేద్దామనుకుంటున్నారా ఏంటి అని శాస్త్రి గారు అడిగేసరికి, అవును శాస్త్రి గారు, నాకు ఎలాంటి కోడలు కావాలో మీకు తెలుసు కదా అని సుజాత అంటుంది. నాకు తెలియకపోవడం ఏంటమ్మా, నీ స్థాయికి మించిన అమ్మాయిని కోడలుగా తీసుకొద్దామనే కదా మీ ఆశ. తప్పకుండా నీ కొడుక్కి నువ్వెంత కోరుకుంటున్నావో అంత కట్నం ఇచ్చే అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి సుజాత కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు శాస్త్రి గారు. ఇదిలా ఉండగా వాళ్ళ పక్క ఊరిలోనే లలిత అనే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో అప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరుగుతుంది. లలిత చాలా మంచి అమ్మాయి. తను ఎంత పెద్ద చదువులు చదివినా, వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా కూడా ధనవంతులు అనే గర్వం లేకుండా అందరితోనూ కలుపుగోలుగా ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నరసమ్మ నరసయ్య కూడా లలితని చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా పెంచారు. తన మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళకి కూడా వయసు అయిపోతుందన్న కారణంతో మనవరాలకి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఇలా వారం రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సుజాతతో మాట్లాడటానికి వాళ్ళ ఇంటి పక్కన కాంతమ్మ వస్తుంది. ఏంటి వదిన ఇలా వచ్చావు అని సుజాత అడిగితే, ఏం లేదు వదిన, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, అదే వదిన, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడే మా మేనల్లుడు, వాడి పెళ్ళి 2 రోజులలో ఉంది, మిమ్మల్ని కూడా పెళ్ళికి పిలవమని కార్డు పంపాడు, ఇదిగో ఇచ్చిపోదామని ఇలా వచ్చాను అని కాంతమ్మ అంటుంది. ఓ అలాగా, అబ్బాయి బాగానే ఉంటాడు. అవును, అమ్మాయి వాళ్ళు ఏ మాత్రం కట్నం ఇచ్చుకుంటున్నారు అని సుజాత అడిగేసరికి, కట్నం ఏమీ లేదు వదినా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు కదా,
వాళ్ళ ఆఫీస్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాడంట. మేమెంత చెప్పినా వినకుండా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇక మా అన్నయ్య వాళ్ళకు కూడా ఒక్కగాని ఒక్క కొడుకు. ఇక వాడు కోరిక తీర్చిపోతే ఎలా అని కష్టంగా ఒప్పుకున్నారు అని కాంతమ్మ అనేసరికి, అయ్యో వదినా, అంత పని చేశాడా? ఒక్కగాను ఒక్క కొడుకు, మీరు ధనవంతులు, మీరు చెప్పినట్టు వింటే బోల్డంత కట్నం వచ్చేది. మొత్తం చేతులారా పాడు చేసుకున్నాడనమాట. అయినా ఆడపిల్లల సొమ్ము తినే యోగం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారులే అని సుజాత అంటుంది. అప్పుడు కాంతమ్మ, అవును వదినా, మీ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేస్తున్నాడుగా. అబ్బాయి కూడా ఆఫీస్లో ఎవరినైనా ప్రేమిస్తాడేమో ఒక కంట కనిపెట్టపోయావా అని కాంతమ్మ అనేసరికి, అట్టాంటిది ఏమీ జరగదు వదిన. నాకు చెప్పకుండా వాడు ఏ పని చెయ్యడు. నేను గీసిన గీత దాటడనుకో అని సుజాత అంటుంది. అవునా వదినా, అయితే చాలా మంచిది. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది వదిన. మా అమ్మ వాళ్ళది మన ఊరు పక్కనే కదా రామచంద్రపురం. ఆ ఊరిలో మా ఇంటి పక్కనే నరసయ్య నరసమ్మ అనే బాబాయి పిన్ని గారు ఉన్నారు. వాళ్ళకి లలిత అని ఒక మనవరాలు ఉంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మన సురేష్కి మంచి జోడవుతుంది. మనలాగే వాళ్ళు కూడా ధనవంతులే వదిన. కాకపోతే అమ్మాయికి అమ్మా నాన్న లేరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగింది. నువ్వు ఎంత కట్నం అడిగితే అంత కట్నం ఇచ్చుకోగలరు వదినా అని కాంతమ్మ అనేసరికి, అవునా వదిన, ఎంత మంచి మాట చెప్పావు. నేను వారం క్రితమే శాస్త్రి గారికి సంబంధం చూడమని కబురు పెట్టాను. ఇంతవరకు ఒక్క సంబంధం కూడా తీసుకురాలేదు. ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడు వదినా. ఆ పిల్లకి అమ్మా నాన్న లేకపోతే మనం అడిగినంత కట్నం ఇస్తే అదే చాలు. ఆ సంబంధం ఏదో ఖాయం చేసి పుణ్యం కట్టుకో వదినా అని సుజాత అనేసరికి, అలాగే వదినా, మా మేనల్లుడు పెళ్ళి హడావుడైపోయాక ఇంటి పక్కనేగా, మీ గురించి ఒకసారి చెప్తాను అని చెప్పి కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత తను అనుకున్నట్టుగానే కాంతమ్మ లలిత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బాబాయ్ గారు, పిన్ని గారు, బాగున్నారా అని కాంతమ్మ అడుగుతుంది. ఓ కాంతమ్మ, నువ్వా తల్లి, రా కూర్చో అని ఆ ఇద్దరు ముసలివాళ్ళు కాంతమ్మకి మర్యాదలు చేస్తారు. ఏమిటి తల్లి ఇలా వచ్చావు అని నరసయ్య అడిగితే, అదే బాబాయ్ గారు, లలితకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా. మా ఊర్లో మన ఇంటి పక్కనే మంచి సంబంధం ఉంది బాబాయ్ గారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. మంచి ధనవంతుడి కుటుంబం. మన లలితకి అబ్బాయికి ఈడు జోడు చాలా బాగుంటుంది. మీ గురించి అబ్బాయి తల్లికి చెప్పాను. మీరు కూడా ఈ సంబంధం మంచిదే అనిపిస్తే వాళ్ళకి కబురు పెడతాను. వచ్చి మన లలితను చూసుకొని పోతారు. ఏమంటారు బాబాయ్ గారు అని కాంతమ్మ అడుగుతుంది. అప్పుడు నరసయ్య, సరే తల్లి, అమ్మాయికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు వాళ్ళ కుటుంబం గురించి ఇంతగా చెప్తున్నావు కాబట్టి మంచి వాళ్ళే అయ్యుంటారు. పిల్లని చూసుకొని పోవడానికి వాళ్ళకి కబురు పెడితే వచ్చి చూసుకొని పోతారు. తర్వాత విషయాలు మాట్లాడుకుందామమ్మా అని నర్సయ్య అనేసరికి, అలాగే బాబాయ్ గారు, వస్తాను పిన్ని గారు అని చెప్పి కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాంతమ్మ అన్నట్టుగానే లలితని చూసుకోవడానికి మరుసటి రోజే సుజాత వాళ్ళ దంపతులు సురేష్ని తీసుకొని వస్తారు. లలిత, సురేష్ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు నచ్చుకుంటారు. అందమైన కోడలు, డబ్బున్న సంబంధం దొరికినందుకు సుజాత చాలా సంతోషిస్తుంది. అప్పుడు నరసయ్య ఇలా అంటాడు. అమ్మా సుజాత, నా మనవరాలి గురించి కాంతమ్మ మీకు ముందే చెప్పు ఉంటుందిగా. అది పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే చిన్నప్పటి నుంచి దాన్ని మేమే పెంచి పెద్ద చేశాము. మేము దానికోసమే బ్రతుకుతున్నామమ్మా. అది సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే. ఇక కట్న కానుకలంటావా, మాకు ఒక రైస్ మిల్ ఉంది, 20 ఎకరాల కొబ్బరి తోట, ఇంకా 5 ఎకరాల పంట పొలాలు. అమ్మాయికి ముందే
20 తులాల బంగారం చేపించుంచాము. ఇప్పుడు మేముంటున్న ఇల్లు కూడా మా తదనంతరం మా మనవరాలకే చెందుతుందమ్మా అని నరసయ్య అనేసరికి, అయ్యో బాబాయ్ గారు, అమ్మాయి కుందన బొమ్మలాగుంది. డబ్బుదేముంది చెప్పండి. ఈరోజుంటది, రేపు పోతది. మాకు డబ్బు మీద అంత ఆశ లేదు బాబాయ్ గారు. అమ్మాయి మంచిదయ్యి గుణవంతురాలైతే చాలు. నాకు బాగా నచ్చింది. నాకు ఒక కూతురుంది బాబాయ్ గారు. దానికి సంవత్సరం క్రితమే పెళ్లి చేశాము. ఇప్పుడు నా ఇంటికి ఇంకో కూతురొస్తదనుకుంటాను. మీ మనవరాలి విషయంలో మీరేమీ బెంగపడమాకండి. అమ్మాయిని బంగారపు బొమ్మలా చూసుకునే బాధ్యత మాది. అమ్మాయి మీద ఈగ కూడా వాలనివ్వము. ఇంకా మంచి ముహూర్తం చూసుకొని వీళ్ళిద్దరికీ ముడి పెడితే మన బాధ్యత తీరిపోతుంది బాబాయ్ గారు అని సుజాత అనేసరికి, చాలా సంతోషం అమ్మా. దానికి తల్లి లేని లోటు తీరుస్తానంటే అంతకంటే మాకింకేం కావాలి తల్లి. మీరన్నట్టుగానే మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చాలా కొద్ది సమయంలోనే మంచి ముహూర్తం చూసి సురేష్కి లలితకి పెళ్లి చేస్తారు. ఇక లలితని అత్తగారింటికి పంపించే ముందు నరసయ్య నరసమ్మ ఇలా మాట్లాడతారు. అమ్మా లలిత, నువ్వు అత్తగారింట్లో సుఖంగా ఉండాలి. మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్తున్నావని ఏం బెంగపడమాకు తల్లి. నీకు అత్తగారింట్లో ఏ సమస్య వచ్చినా ఈ అమ్మమ్మ తాతయ్య ఉన్నారని మర్చిపోమాకమ్మా. నీ మీదే మా ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం తల్లి. నీకేదైనా అయితే మేముండలేమమ్మా అని అంటారు. అప్పుడు లలిత, సరే తాతయ్య, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోండి తాతయ్య. టైంకి మందులు అవి వేసుకోండి. నా మీద ఎక్కువ బెంగ పడకండి తాతయ్య. ఇక వెళ్ళొస్తానమ్మమ్మ. తాతయ్య, వెళ్ళొస్తాను అని చెప్పి లలిత అక్కడి నుంచి అత్తగారింటికి బయలుదేరుతుంది. ఇక లలిత అత్తగారింట్లో ఉదయాన్నే నిద్రలేచి చకచక అన్ని పనులు చేసుకుంటూ అత్తామామలకి ఆమె భర్తకి సేవలు చేసుకుంటూ చాలా తొందరగా అత్తగారింట్లో కలిసిపోతుంది. ఒకరోజు సుజాత ఇలా అంటుంది, అమ్మా లలిత, నీకెందుకమ్మా శ్రమ? ఇంట్లో ఇంతమంది పని వాళ్ళుండగా అన్ని పనులు ఒక్కదానివే చేస్తున్నావు. హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోరాదు అని అంటుంది. అప్పుడు లలిత, అత్తయ్య, మన ఇంటి పని మనం చేసుకోవడంలో శ్రమేముంది చెప్పండి. నాకు ఈ పనులన్నీ అలవాటే అత్తయ్య. మా ఇంట్లో చేస్తూనే ఉంటాను అని అనేసరికి చంద్రయ్య ఇలా అంటాడు, చాలా మంచిదమ్మా. కొంతమందిలాగా డబ్బుందన్న గర్వంతో కాకుండా అందరితో కలిసిపోతూ అవసరమైన వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఇలాగే సంతోషంగా జీవించు తల్లి. నీలాంటి అమ్మాయి నా కోడలుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అనేసరికి సుజాత తనను ఉద్దేశించే అన్నాడు అని అర్థం చేసుకొని కోపంగా చూస్తుంది. ఇక చంద్రయ్య చిన్నగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా సుజాత తన కోడల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్యే సుజాతకి ఫోన్ చేసి ఇలా అంటాడు, అమ్మా సుజాత, అబ్బాయికి మంచి సంబంధం చూశాను. 10 తరాల వరకు కూర్చొని తిన్న తరగని ఆస్తి, ఒక్కతే కూతురు. వాళ్ళకున్న ఆస్తులు వివరించడానికే నాకు 5 నిమిషాలు పడుతుంది. ఇక నువ్వే అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో. కానీ అమ్మాయి చదువు పూర్తవడానికి 1 సంవత్సరం పడుతుందంట. మీ గురించి వాళ్ళకి చెప్పాను. మీరు అంతవరకు ఆగగలిగితే ఆ సంబంధమే ఖాయం చేస్తానమ్మా. మీరేమంటారు అని పంతులు గారు అడిగేసరికి సుజాత తనలో తాను, అమ్మో, 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందా? ఇప్పుడు మా కోడలకు ఉన్న ఆస్తి మొత్తం కలిపినా 1 వంతు కూడా ఉండదు. ఎలాగో శాస్త్రి గారికి మా అబ్బాయికి పెళ్ళైన సంగతి ఇంకా తెలిసినట్టు లేదు. అమ్మాయి వాళ్ళు ఎలాగో సంవత్సరం వరకు గడువు పెట్టారు. ఈలోగా ఈ లలితని ఇంట్లో నుంచి పంపించేస్తే మా వాడికి
బ్రహ్మాండమైన సంబంధం చేయొచ్చు అని అనుకొని, అలాగే శాస్త్రి గారు, మాకు 1 సంవత్సరం వరకు ఆగటానికి ఏం అభ్యంతరం లేదు. ఆ సంబంధమే ఖాయం చేసి అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టండి అని శాస్త్రి గారికి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక సుజాత ఆమె కోడల్ని ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఏదో ఒక కారణంతో చీటికి మాటికి పాపం లలితని తిడుతూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా 6 నెలలు గడిచిపోతాయి. 6 నెలలైనా లలితకి ఇంకా గర్భం రాలేదన్న కారణంతో ఈ వంకతోనే ఆమెని ఇంట్లో నుంచి పంపించేయాలని పాపం లలితను నిందిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నీకు పెళ్ళయి 6 నెలలు దాటింది. అసలు నీకు పిల్లల్ని కనే ఉద్దేశం ఉందా లేదా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా ఇంటికి దరిద్రం పట్టుకుంది. నువ్వు వచ్చింది ఎద్దు. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి అనేదే లేదు. చీచి, ఏమి బ్రతుకో ఏమో. పుట్టగానే తల్లిదండ్రులు చచ్చారు. పెళ్ళయ్యి 6 నెలలవుతున్నా ఇంకా ఏ శుభవార్త లేదు. అసలు పుడతారో పుట్టరో కూడా తెలీదు. ఈ దరిద్రం నా ఇంటిని వదిలి ఎప్పుడు పోతుందో ఏమో అని సుజాత తిడుతున్నా కూడా ఆ మాటలకి వెక్కి వెక్కి ఏడుస్తుందే కానీ లలిత ఒక్క మాట కూడా ఆమె అత్తగారికి ఎదురు చెప్పలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు పక్కింటి శ్యామల ఆమె కూతురు సీమంతం ఫంక్షన్ చెప్పడానికి సుజాత వాళ్ళ ఇంటికి వస్తుంది. సుజాతకి చెప్పి లలితను కూడా పిలిచి, అమ్మా లలిత, నువ్వు కూడా మా అమ్మాయి సీమంతం ఫంక్షన్కి తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుజాత తన మనసులో, దీన్ని కూడా ఫంక్షన్కి తీసుకెళ్ళి నలుగురిలో దీన్ని అవమానిస్తే ఈసారి తప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది. ఇక సుజాత అనుకున్నట్టుగానే లలితను కూడా ఫంక్షన్కి తీసుకెళ్తుంది. ఒక పక్క సీమంతం ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇదిగో అమ్మాయి, అగో ఆ పిల్లను చూడు, ఎంత చక్కగా పెళ్ళైన 3 నెలలకే ఇంట్లో శుభవార్త చెప్పింది. ఇప్పుడు చూడు, చక్కగా సీమంతం ఫంక్షన్ కూడా చేసుకుంటుంది. నువ్వున్నావు దేనికి? నాకు సంతోషం లేకుండా చేస్తున్నావు అని లలితని తిడుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు విని, అయ్యో వదినా, అదేంటి అలా అంటావు? అమ్మాయికి పెళ్ళయ్యి 6 నెలలేగా అవుతుంది. ఇంతలోకే తొందర ఏముంది చెప్పు. అప్పుడు సుజాత, అదేంటి వదిన అలా అంటారు మీరు? ఈ రోజుల్లో అందితేనేమో తొందరగా అందుతుంది, లేకపోతే 5-6 సంవత్సరాల దాకా, లేదంటే అసలే అందట్లేదు. అది నా బాధ అని అనేసరికి, అలా అనుకుంటే వదినా, మరి నీ కూతురికి కూడా పెళ్ళయ్యి సంవత్సరం అవుతుందిగా. మీ అమ్మాయికి కూడా ఇంకా సంతానం కలగలేదుగా వదినా. అట్ట చూసుకుంటే మీ కోడలికి 6 నెలలే అవుతుంది అని పక్కన వాళ్ళు అనేసరికి, అట్టా అంటారింది మీరు? నా కూతురు చిన్నపిల్ల, దానికి ఇప్పుడే తొందర ఏముంది? అయినా శుభమా అంటూ ఈ అమ్మాయి సీమంతం ఫంక్షన్ చేసుకుంటుంటే దీనికి పిల్ల లేదు జల్లా లేదు. దీన్ని పిలిచారెందుకు ఫంక్షన్కి అని సుజాత అనేసరికి, అయ్యో వదినా, అలా మాట్లాడతావేంటి నువ్వు? వెనకట ఫంక్షన్ చేసుకునే వాళ్ళను చూసి నాకింకా పిల్లలు లేరేంటి అని బాధపడతారేమో అని పిలిచేవాళ్ళు కాదేమో. అయినా కొంచెం ఆలస్యమైనంత మాత్రాన పిల్లలు పుట్టకుండా ఉండరు కదు వదినా. అయినా అమ్మాయికి పెళ్ళేజి 6 నెలలే అవుతుంది. హాస్పిటల్లో ఒకసారి చూపించండి. ఏమైనా ఉంటే మందులకి పోతుంది. ఏమీ కాదు వదినా. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా? అసలే తల్లిదండ్రులు లేని పిల్ల. నువ్వే తల్లిలాగా చూసుకోవాలి వదిన. అలా గుచ్చి అంటే ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటది చెప్పు అని అక్కడున్న వాళ్ళు నలుగురు 4 మాటలు అనేసరికి సుజాతకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక కోడల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుజాత కోడల్ని ఇంటికి తీసుకొచ్చాక ఇలా అంటుంది, చూడమ్మాయి, ఫంక్షన్లో అందరూ నిన్ను వెనకేసుకొచ్చి మాట్లాడాలని సంతోషపడకు. వాళ్ళన్నట్టుగానే నువ్వు రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో.
నీకు 6 నెలలు మాత్రమే గడువిస్తున్నాను. ఈలోపు నీకు సంతానం కలిగిందా సరే సరే. లేదంటే తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. నీ దారి నువ్వు చూసుకో అని కోపంగా చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ విన్న మామగారు కోడలి దగ్గరికి వచ్చి ఆమెని ఇలా ఓదారుస్తాడు. అమ్మా లలిత, నన్ను క్షమించమ్మా. మీ అత్తగారు నిన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా చూస్తూ ఉండిపోతున్నానే కానీ ఒక్క మాట కూడా దానికి ఎదురు చెప్పే ధైర్యం లేదమ్మా నాకు. నువ్వు మాత్రం ఏం భయపడకు తల్లి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీ అత్తయ్య అన్నట్టుగానే రేపు అబ్బాయిని తీసుకొని ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండమ్మా. ఏ ప్రాబ్లం ఉండదు. చక్కగా మీకు సంతానం కలుగుతుందమ్మా. నువ్వు మాత్రం ఏమీ బెంగపడకు తల్లి అని చెప్తాడు. అప్పుడు లలిత, అలాగే మావయ్య, మీరు నా గురించి ఏం ఆలోచించకండి. నా తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. అయినా ఈ బాధ నా గురించి కాదు మావయ్య. అమ్మమ్మకి తాతయ్యకి అత్తయ్య గారు ఇలా అన్నారని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచిస్తున్నాను. అంతా ఆ దేవుడి మీదే భారం మావయ్య అని చెప్పి పాపం అక్కడి నుంచి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళ బెడ్రూమ్లో సురేష్, లలిత ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, మనకి పెళ్ళయి 6 నెలలే అవుతుంది. అత్తయ్య గారు ఇంకా పిల్లలు కలగలేదని నిందిస్తున్నారు. ఇంకా 6 నెలలు మాత్రమే గడువిచ్చారు. ఈలోపు హాస్పిటల్లో చూపించుకొని కన్సీవ్ అయితే సరే అన్నారు. లేదంటే నన్నింటికి పంపించేస్తారంటండి అని జరిగిందంతా చెప్తుంది. అప్పుడు సురేష్ ఏం పట్టనట్టుగా ఇలా అంటాడు. అవును లలిత, దానిలో తప్పేముంది? వాళ్ళకు మాత్రం ఉండదా మనవన్నో మనవరాలనో ఎత్తుకోవాలని? ఆలస్యమైతే ఇంకా ఆలస్యమవుతుందని వాళ్ళ అభిప్రాయం. దీన్నే భూతద్దంలో పెట్టి చూస్తే ఎలాగా? ఎలాగో రేపు హాస్పిటల్కి వెళ్తాం కదా. నీలో ఏ ప్రాబ్లం లేకపోతే ఏం కాదు. అలా కాకుండా ఒకవేళ నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ మెడిసిన్ ఇస్తారు కదా. ఆ మెడిసిన్ వల్ల మా అమ్మ చెప్పినట్టుగా 6 నెలల్లో సాల్వ్ అయ్యి నువ్వు కన్సీవ్ అయితే సరి. లేదంటే నీకు మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నువ్వు రెండో పెళ్లి చేసుకో. ఈలోపు మా అమ్మ కూడా నాకు సంబంధాలు చూస్తూ ఉంటుంది. దీనిలో తప్పేముంది? అంతగా బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా నిద్రపో అని చెప్పి సురేష్ నిద్రపోతాడు. ఆ మాటలకి లలిత ఆశ్చర్యపోతుంది. ఈయనేంటి ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు? రెండో పెళ్లి చేసుకోవడం అంటే అతనికి అంత సరదానా? అత్తయ్య గారు ఒక్కరే అనుకున్నాను. ఈయన కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అయ్యో దేవుడా, నా జీవితం ఏమవుతుందో ఏంటో అని ఆలోచించుకుంటూ పడుకుంటుంది లలిత. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. దారిలో లలిత ఇలా అనుకుంటూ ఉంటుంది. అయ్యో దేవుడా, ఏంటి ఈ సమస్య నాకు? రాత్రి సురేష్ అన్నట్టుగా ప్రాబ్లం నాలో ఉంటే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటూ భయపడుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. సిటీలో ఉన్న ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ పూజ వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని ఇలా అంటుంది. ఏంటండి సురేష్ గారు, మీకు పెళ్ళయ్యి 6 నెలలే అవుతుంది కదా, ఇంతలోకే పిల్లలు కావాలని హాస్పిటల్కి వచ్చారేంటి? అప్పుడు సురేష్ క్యాజువల్గా ఇలా అంటాడు. అదేం లేదు డాక్టర్, మా వైఫ్కి పిల్లలంటే చాలా ఇష్టం. నేను ఎంత చెప్తున్నా వినకుండా ఆలస్యమైతే ఇంకా ఆలస్యం అవుతుందనే కారణంతో నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఆ మాటలకి లలిత ఏదో చెప్పబోతుంటే ఏం మాట్లాడకు అని సైగ చేస్తాడు. అప్పుడు డాక్టర్ పూజ ఇలా అంటారు. ఓ అలాగా, ఏం పర్వాలేదు. మీ ఇద్దరికీ కొన్ని టెస్టులు చేయాలి. ఈలోపు నేను లలితకి స్కాన్ చేస్తాను. అమ్మా లలిత, ఒకసారి లోపలికి రా, స్కాన్ చేయాలి అని అనేసరికి లలిత భయపడుకుంటూనే రిజల్ట్ ఏమొస్తుందో అని కంగారు పడుతూ స్కానింగ్ రూమ్లోకి వెళ్తుంది. సురేష్ డాక్టర్ రూమ్లోనే కూర్చొని ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ బయటికి వస్తారు. అప్పుడు సురేష్ ఇలా అంటాడు. ఏమైంది డాక్టర్, ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడిగేసరికి, నేను మీ ఇద్దరికి కొన్ని టెస్టులు రాస్తాను. అవి రిపోర్ట్స్ వచ్చేసరికి కాస్త టైం పడుతుంది.
రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు నన్ను కలవచ్చు. అప్పుడు ప్రాబ్లం ఎవరిలో ఉందో నేను చెప్తాను అని అనేసరికి ఇక వాళ్ళిద్దరూ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికే రిపోర్ట్స్ వస్తాయి. లలిత భయపడుతూనే ఉంటుంది. అప్పుడు సురేష్ తనలో తాను ఇలా అనుకుంటాడు. కొంపదీసి ప్రాబ్లం నాలో ఉంటే ఏంటి సంగతి అని అనుకొని లలితని బయటే ఉంచి సురేష్ ఒక్కడే డాక్టర్ని కలవడానికి డాక్టర్ రూమ్లోకి వస్తాడు. అప్పుడు డాక్టర్ పూజ ఇలా అంటారు. సారీ సురేష్ గారు, ప్రాబ్లం మీ వైఫ్లో ఏమీ లేదు. ప్రాబ్లం అంతా మీలోనే ఉంది. పిల్లలు పుట్టకపోవడానికి కారణం మీరే. కానీ భయపడాల్సిన అవసరమేమీ లేదు. నేనిచ్చిన మెడిసిన్ మీరు కరెక్ట్గా వాడితే కొద్ది సమయంలోనే మీ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది అని చెప్పేసరికి సురేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడు సురేష్ ఇలా అంటాడు. డాక్టర్, దయచేసి ఈ విషయాన్ని మా వైఫ్కి చెప్పొద్దు. ప్రాబ్లం మా వైఫ్లోనే ఉందని చెప్పండి. నాలో ఏ ప్రాబ్లం లేదని చెప్పండి. అదేంటి అలా మాట్లాడతారు? ప్రాబ్లం అంతా మీలో ఉంటే మీలో ఏ ప్రాబ్లం లేదని ఎలా చెప్పమంటారు? మా హాస్పిటల్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను అలా చెప్పడానికి ఒప్పుకోను అని డాక్టర్ అనేసరికి ప్లీజ్ డాక్టర్, నన్ను అర్థం చేసుకోండి. మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నాలో ప్రాబ్లం ఉందని తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలేసిపోతుంది. ఎలాగో మీరిచ్చిన మెడిసిన్ యూజ్ చేస్తే ప్రాబ్లం తగ్గుతుందన్నారు కదా, దయచేసి ఈ ఒక్క సాయం చేయండి డాక్టర్, నా కాపురాన్ని నిలబెట్టండి అని బ్రతిమలాడేసరికి డాక్టర్ పూజ కూడా అంగీకరించి సరే అని ఒప్పుకుంటుంది. చూడండి సురేష్, నేను మీకు సాయం చేస్తాను. కానీ మా హాస్పిటల్కి ఏ బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవలసిన బాధ్యత నీది. నేనిచ్చిన మెడిసిన్ తప్పకుండా వాడండి అని అంటుంది. అప్పుడు సురేష్ చాలా థ్యాంక్స్ డాక్టర్, మీకు ఏ బ్యాడ్ నేమ్ రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి రిపోర్ట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సురేష్ డాక్టర్తో మాట్లాడిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని లలిత దగ్గరికి వస్తాడు. సురేష్ ఏం చెప్తాడా అని టెన్షన్తో ఎదురు చూస్తూ ఉంటుంది లలిత. సురేష్ తన మనసులో ఇలా అనుకుంటాడు. పొరపాటున లోపం నాలో ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? లలితకే కాదు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. లోపం నాలోనే అన్న సంగతి ఊర్లో వాళ్ళకి తెలిస్తే నా గురించి నానా రకాలుగా అనుకుంటారు. అసలు నేను తలెత్తుకొని తిరగలేను అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. లలిత ధైర్యం చేసి ఏవండి, డాక్టర్ గారు ఏమన్నారు అని అడిగేసరికి నేను చెప్పేది విని నువ్వు బాధపడొద్దు లలిత అని చెప్పి లోపం నీలోనే ఉందంట, నాలో ఏ ప్రాబ్లం లేదంట, అందుకే మనకింకా పిల్లలు పుట్టలేదు. ఆ మాటలు వినగానే పాపం లలిత ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సురేష్ బాధపడకు లలిత, ఏం కాదన్నారు, మందులు వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుందన్నారు, కాకపోతే కాస్త టైం పడుతుందంతే అని సురేష్ అనేసరికి మరి మందులు తీసుకోకుండానే వచ్చారు కదండి, మందులు వాడకుండా ప్రాబ్లం ఎలా తగ్గుతుంది అని లలిత అనేసరికి సురేష్ కంగారు పడుతూ ఓ అదా, మందులు ఎక్కువ అవసరం లేదన్నారు, నిన్ను ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోమన్నారు. అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉండడం, మసాలా ఫుడ్ తినకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు చెప్పారు. నెలకొకసారి వచ్చి చెకప్ చేసుకుంటే చాలని చెప్పారు. కానీ కొన్ని రోజులు పడుతుంది, మనం సహనంగా ఎదురు చూడాలి లలిత, నువ్వేం బాధపడకు అని అంటాడు. సరేనండి అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇక వాళ్ళ కోసం అత్తగారు హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు రాగానే సుజాత ఇలా అడుగుతుంది. ఏమిట్రా అబ్బాయి, డాక్టర్ గారు ఏం చెప్పారు అని అడిగేసరికి సురేష్ ఇలా అంటాడు. ప్రాబ్లం లలితలోనే ఉందంటమ్మా, అందుకే మాకింకా పిల్లలు పుట్టలేదు అని చెప్పేసరికి సుజాత తనలో తాను సంతోషపడుతుంది. కానీ పైకి మాత్రం ఇలా అంటుంది. నేను అప్పుడే అనుకున్నా లోపం దీనిలోనే ఉంటుందని, కానీ ముందుగా అంటే జనమందరూ నా మీద పడి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు నోరు మూత పడిపోద్ది. మందులు వాడితే నీ లోపం తగ్గిపోతుందా, లేకపోతే నువ్వు అసలే పిల్లలు పుట్టకుండా ఉంటావా అని అడిగేసరికి పాపం లలిత ఆ మాటలకి బాధపడుతూ ఉంటుంది. మందులు వాడితే తగ్గిపోతుందంటమ్మా, కానీ కాస్త టైం పడుతుందంట. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తాను అని పాపం లలితని వాళ్ళు తిడుతూ ఉన్న తనకేం పట్టనట్టు సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇదిగో చూడమ్మాయి, నీకు 6 నెలలు మాత్రమే గడువిచ్చాను. తెలుసుగా? ఈ 6 నెలల్లో నీకు పిల్లలు పుడితే సరే సరే, లేదంటే నీ దారి నువ్వు చూసుకొని మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయమ్మా అని అనేసరికి పాపం బాధపడుకుంటూ అక్కడి నుంచి లలిత వెళ్ళిపోతుంది. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత చంద్రయ్య సుజాతతోటి ఇలా అంటాడు. సుజాత, ఎందుకే పాపం ఆ అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అసలే తల్లిదండ్రులు లేని పిల్ల. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర సున్నితంగా పెరిగిన పిల్ల. ఆ అమ్మాయిని కూతురులాగా చూసుకునే బాధ్యత మనది. నువ్వెన్ని మాటలు అంటున్నా ఆ అమ్మాయి ఒక్క మాటైనా తిరిగి నిన్నంటుందా? అయినా నువ్వు కోరినంత కట్నం ఇచ్చారుగా. ఆ పిల్లని ఇష్టపడే కదే నువ్వు చేసుకుంది. ఇప్పుడెందుకు ఆ అమ్మాయిని ఇన్ని తిప్పలు పెడుతున్నావు అని చంద్రయ్య అడిగేసరికి సుజాత కోపంగా ఇలా అంటుంది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవయ్యా. దాన్ని ఏరుకోరి చేసుకున్నందుకే నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ దరిద్రం నా ఇంటిని వదిలి ఎప్పుడు వెళ్తుందా అని నేను ఎదురు చూస్తుంటే కూతురులాగా చూసుకోవాలి, కోడల్లాగా చూసుకోవాలి అని నీతులు చెప్తున్నావు. నేను ఏం చేసినా మన కుటుంబం మంచికే చేస్తాను. మీరేం మాట్లాడకుండా చూస్తూ ఉండండి చాలు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా 5 నెలలు గడిచిపోతాయి. ఇలా ఇంకా పిల్లలు పుట్టలేదన్న వంకతోటి ఎలాగైనా లలితని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చీటికి మాటికి కారణం ఉన్నా లేకపోయినా లలితని తిడుతూ ఉంటుంది ఆమె అత్తగారు. పాపం వాళ్ళ అత్తగారు ఎన్ని తిట్టినా ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది లలిత. ఒకరోజు లలిత ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తున్నాను, చెకప్ చేసుకుంటున్నాను. కనీసం డాక్టర్ నాకు ఒక మెడిసిన్, ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వట్లేదు. నాకున్న ప్రాబ్లం ఎలా తగ్గిపోతుంది? ఇటు చూస్తేనేమో మా అత్తగారు ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు. సురేష్ అన్నీ చూస్తున్నాడే కానీ కనీసం నన్ను ఓదార్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఏం పట్టనట్టు ఉంటున్నాడు. అసలు నేనంటే తనకి ఇష్టమేనా? పెళ్ళైన కొత్తలో నన్ను బాగా చూసుకునే అత్తయ్య గారు ఇప్పుడు సడన్గా ఇలా ఎందుకు మారిపోయారో అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నానని తెలిస్తే అమ్మమ్మ తాతయ్య ప్రశాంతంగా ఉండగలరా? దేవుడా, నువ్వే ఒక పరిష్కారం చూపించాలి తండ్రి అని ఆలోచించుకుంటూ ఉంటుంది లలిత. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు లలిత ఆడపడుచైన మౌనిక ఇంటికి వస్తుంది. లలిత అత్తగారింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ప్రతిరోజు సుజాత ఎంత టార్చర్ చేస్తుందో అని చంద్రయ్య మౌనికకి ప్రతిరోజు ఫోన్లో చెప్తూనే ఉంటాడు. ఇక మౌనిక రాగానే కుశలు ప్రశ్నలు అయిపోయిన తరువాత అందరూ భోజనం చేసిన తరువాత ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మౌనిక సుజాతతో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు ఎందుకు వదిన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఇంకా సంతానం కలగలేదనా? లేదంటే ఇంక ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు అని అడిగేసరికి ఇంకేముంటుందే నా బొంద, పిల్లలు పుట్టలేదనే కదా. నాకు మాత్రం మనవన్నో మనవరాలను ఎత్తుకోవాలని ఉండదా అని సుజాత అనేసరికి, అమ్మ, అన్న వదినికి పెళ్ళయ్యి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే అవ్వట్లేదు కదా. కనీసం 1 సంవత్సరం కూడా నిండలేదు. ఇంతలోకే పిల్లలు కావాలని ఎందుకమ్మా అంత ఇబ్బంది పెడుతున్నావు? అలా అనుకుంటే వదిన కంటే ముందు నాకే పెళ్ళైంది కదా. మరి నాకు కూడా ఇంకా సంతానం కలగలేదు కదా. నీలాగే మా అత్త మామ కూడా ఇబ్బంది పెట్టి నన్ను పుట్టింటికి పంపిస్తే ఏం చేస్తావమ్మా నువ్వు అని మౌనిక అనేసరికి, నిన్నెవరే పంపించేది పుట్టింటికి? అసలు నిన్నెందుకు పంపిస్తారు? లోపం ఏమైనా నీలో ఉందా? మీరు హాస్పిటల్లో చూపించుకుంటూనే ఉన్నారు కదా. నీలో అంతా బాగానే ఉందని చెప్పారేమో డాక్టరు, కానీ లోపం అంతా ఇక్కడ మీ వదినలో ఉందంట అని సుజాత అంటుంది. అప్పుడు మౌనిక, మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు కదమ్మా, నీకు ఇంతలోకి అంత తొందర ఏమొచ్చింది? అయినా వదినికి పిల్లలు పుడితే మాత్రం నువ్వేమైనా బాగా చూసుకుంటావా ఏంటి? ఒకవేళ నాకు పిల్లలుంటే నా పిల్లల్నే కదా నువ్వు ఎక్కువగా ప్రేమగా చూసుకునేది అని అనేసరికి, అవునే, నా కూతురు పిల్లల మీద నాకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది, దానిలో తప్పేముంది అని అంటుంది. మరి అలాంటప్పుడు వదినెందుకమ్మా నువ్వు టార్చర్ చేస్తున్నావు పిల్లలు కావాలని? ఏదో ఇంకా పిల్లలు కలగలేదన్న కోపమే కానీ వాళ్ళ మీద ప్రేమేమీ కాదు.
ఉండేదేమో కొడుకు దగ్గర, మిమ్మల్ని మంచాన పడితే చూసుకునేదేమో కోడలు. మీకు మాత్రం కూతురంటేనే ప్రేమ, కూతురు పిల్లల మీదనే ప్రేమ. నీలాంటి వాళ్ళు లోకంలో ఇలా ఉండబట్టే కోడళ్ళకి అత్తామామ మీద నమ్మకం లేకుండా పోతుంది. నీకు తగ్గట్టు నీ కొడుకు. నువ్విన్ని మాటలు అంటున్నా ఏ రోజైనా అన్నయ్య వదినని ఓదార్చాడా? తల్లి తండ్రి లేని పిల్లని ఇలా మీరు టార్చర్ చేస్తే ఆ ఉసిరి మీకు ఊరికే పోదమ్మా. నీ కూతురు అత్తారింట్లో ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావో పరాయింటి నుంచి వచ్చే అమ్మాయిని కూడా మనం అలాగే చూసుకోవాలి. నీకు పట్టిన డబ్బు పిచ్చి ఈ జన్మలో పోదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. వదిన లాంటి కోడలు నీకు దొరుకుతుందా? వదిన స్థానంలో గనక నేనుంటే మీ కథ వేరేలా ఉండేది అని మౌనిక అనేసరికి సుజాత కోపంగా, ఏం వాగుతున్నావే నువ్వు? నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, ఊరుకో. ఇంతసేపు వాగిన కాడికి చాలే గాని ఇక వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకోపో అని అనేసరికి, నేను ఈ ఇంట్లో ఉంటే మీరు చేసే పాపంలో నాకు కూడా వాటా వస్తుంది. మీరు ఎప్పుడైతే వదిన్ని మంచిగా చూసుకుంటారో అప్పుడే నేను పుట్టింట్లో అడుగు పెడతాను. అప్పటి వరకు ఈ ఇంటి మొత్తం కూడా తొక్కను అని చెప్పి మౌనిక అక్కడి నుంచి ఆమె అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు సుజాతకి శాస్త్రి గారు ఫోన్ చేసి ఇలా అంటారు. అమ్మా సుజాత, నేనమ్మా శాస్త్రి గారిని. అందరూ బాగున్నారా అని శాస్త్రి గారు అడిగేసరికి, ఆ శాస్త్రి గారు చెప్పండి, అందరం బాగానే ఉన్నాం అని సుజాత అంటుంది. అదేనమ్మా, అబ్బాయికి సంబంధం ఉందని సంవత్సరం క్రితం చెప్పాను కదా. ఆ అమ్మాయి చదువు పూర్తయిపోయిందట. పిల్లని చూసుకోవడానికి ఒక వారంలో రమ్మని చెప్పారమ్మా. మీకు కుదిరితే వచ్చే వారమే మనం పిల్లను చూసుకోవడానికి వెళ్దాం, ఏమంటావమ్మా అని శాస్త్రి గారు అంటారు. అప్పుడు సుజాత, అవునా శాస్త్రి గారు, ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం అబ్బాయికి ఎలాగో సెలవే ఉందిగా, ఆ వారం అందరం కలిసి ఆ ముహూర్తం ఖాయం చేసుకొని వచ్చేద్దాం శాస్త్రి గారు. అలాగేనమ్మా, చాలా మంచిది, ఉంటాను మరి అని చెప్పి శాస్త్రి గారు ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఫోన్ మాట్లాడిన తరువాత సుజాత లలిత దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఓసే దరిద్రపదాన, నీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. ఇంకా నీ కడుపున ఒక్క కాయ కూడా కాయలేదు. నా కొడుక్కి సంబంధం చూడటానికి వచ్చే వారమే వెళ్తున్నాము. నువ్వు నీ మూటాముళ్ళ సర్దుకొని రేపే నీ ఇంటికి వెళ్తావో ఏ గంగలో దూకి చస్తావో నీ ఇష్టం అని సుజాత అనేసరికి పాపం లలిత వెక్కి వెక్కి ఏడుస్తూ సుజాత కాళ్ళ మీద పడి ఇలా అంటుంది. అత్తయ్య, మీకు దండం పెడతానత్తయ్య, దయచేసి నన్ను మా ఇంటికి పంపించొద్దత్తయ్య. నేనుండగా మీ అబ్బాయికి రెండో పెళ్ళేలా చేస్తారత్తయ్య? హాస్పిటల్లో చూపించుకుంటున్నాను కదా, ఇంకాస్త గడువు ఇవ్వండి అత్తయ్య. ఖచ్చితంగా నేను పిల్లల్ని కంటాను. ఇలా ఉన్న పలంగా నన్ను ఇంటికి పంపిస్తే మా అమ్మమ్మ తాతయ్య గుండె పగిలి చేస్తారత్తయ్య. వాళ్ళు నా మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. దయచేసి నన్ను మా ఇంటికి పంపించొద్దత్తయ్య అని లలిత అత్తగారిని వేడుకుంటుంది. కానీ సుజాత మాత్రం, మీ అమ్మమ్మ తాతయ్య చస్తే నాకెందుకు, నువ్వు చస్తే నాకెందుకే, నువ్వు ఎంత ఏడ్చినా నా మనసు కరగదులే కానీ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేపే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కోపంగా సుజాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాపం లలిత గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. దేవుడా, ఎందుకయ్యా నాకింత పెద్ద శిక్షేశావు? నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా బాధంతా అమ్మమ్మ తాతయ్య గురించే. వాళ్ళు నన్ను ఇలా చూసి తట్టుకోగలరా? నా జీవితం ఇలా అయిపోతుందంటే వాళ్ళు బ్రతకగలరా? కనీసం నా భర్త కూడా నా మీద ఏమాత్రం కనికరం చూపించట్లేదు. నువ్వే పరిష్కారం చూపించాలి దేవుడా అని దేవుణ్ణి ప్రార్థించి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి గుడికి వచ్చిన శాస్త్రి గారు బాధపడుతున్న లలితను చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఇంతలా బాధపడుతున్నావు? ఈ ఊరిలో నిన్ను చూడడం ఇదే మొదటిసారి. ఇంతలా ఇబ్బంది పడుతున్నావు? అంత కష్టమేం వచ్చిందమ్మా అని
శాస్త్రి గారు అడిగేసరికి లలిత తన బాధను చెప్పుకోవడానికి సంకోచిస్తుంది. అప్పుడు శాస్త్రి గారు, చూడమ్మా, నేను నీకు తాతయ్య లాంటి వాణ్ణి. నీకొచ్చిన కష్టం గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం ఆలోచించుకు తల్లి. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అని శాస్త్రి గారు అడిగేసరికి లలిత జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు శాస్త్రి గారు ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఏది ఈ పక్క వీధిలో ఉన్న సుజాత చంద్రయ్య కోడలువా నువ్వు? మీకు సంవత్సరం క్రితమే పెళ్ళయిందా? ఆ విషయం నాకు తెలియక వాళ్ళ అబ్బాయికి సంబంధం కూడా చూశాను కదమ్మా నేను. బంగారం లాంటి కోడల్ని నిన్నింట్లో పెట్టుకొని సుజాతకి అదేం పోయే కాలం? నాకు తెలిసి నిన్నింట్లో నుంచి వెళ్ళగొట్టేది నీకింకా పిల్లలు కలగలేదని కాదమ్మా. నీకంటే గొప్ప సంబంధం నేను చూశాను కాబట్టి. మీ అత్తయ్య గారికి డబ్బు పిచ్చి ఎక్కువ. అందుకే తన కొడుక్కి పెళ్ళైన సంగతి నా దగ్గర దాచింది. తెలుసో తెలియకో నీ జీవితం ఇలా తయారవ్వడానికి కారణం నేను కూడానమ్మా. ఇక అదే సమయానికి గుడికి వచ్చిన డాక్టర్ ప్రియ వాళ్ళ సంభాషణ అంతా విని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అమ్మా లలిత, నీ బాధంతా నేను కూడా విన్నాను. నీ జీవితం ఇలా తయారవ్వడానికి శాస్త్రి గారు ఒక్కరే కాదు, నేను కూడా కారణమే తల్లి. నువ్వనుకున్నట్టు పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలో లేదమ్మా. అంతా నీ భర్తలోనే ఉంది. లోపం తనలో ఉందని తెలిస్తే నువ్వు తనను విడిచిపెడతావని, నువ్వంటే తనకు చాలా ప్రేమని నా దగ్గర కపట నాటకం ఆడాడు. అదంతా నమ్మిన నేను ఇలా నాటకం ఆడాల్సొచ్చింది. ఇదంతా చూస్తుంటే మీ అత్తగారే కాదు, నీ భర్త కూడా చాలా మోసగాడిలా ఉన్నాడు అని అంటుంది. వాళ్ళిద్దరి మాటలు విన్న లలితకి ఏమీ అర్థం కాదు. మా అత్తయ్య గారు డబ్బు కోసమా నన్నింత ఇబ్బందులు పెట్టింది? నా భర్త తన పరువు పోతుందని నేను ఎంత బాధపడుతున్నా కూడా ఆ నిజం నాకు కూడా చెప్పకుండా అంతే చూస్తూ ఉన్నాడే కానీ నా జీవితం పాడవుతున్నా కూడా ఏ రోజు నోరు విప్పి చెప్పలేదు. చిచ్చి, వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అని తన మనసులో తను అనుకుంటుంది. అప్పుడు శాస్త్రి గారు, పదమ్మ, ఇప్పుడే మీ అత్తగారింటికి వెళ్ళి మీ అత్తగారిని నీ భర్తని నిలదీద్దాం అని చెప్పి లలితని తీసుకొని డాక్టర్ ప్రియ శాస్త్రి గారు లలిత అత్తగారింటికి వెళ్తారు. హాల్లోనే కూర్చొని ఉన్న సుజాత, సురేష్ శాస్త్రి గారిని చూసి సుజాత, డాక్టర్ని చూసి సురేష్ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఒక్కసారిగా లేచి నిలబడతారు. అప్పుడు శాస్త్రి గారు, అమ్మా సుజాత, ఈ అమ్మాయి ఎవరు? గుడి మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటే మీ పేరు చెప్పింది, ఇటుగా తీసుకొచ్చాను అని అనేసరికి సుజాత కంగారు పడుతూ, "ఆ, అదే శాస్త్రి గారు, ఆ అమ్మాయి ఆ అమ్మాయి మా ఇంట్లో పని మనిషి. ఇంట్లో పనులు సరిగ్గా చెయ్యట్లేదని తిట్టాను. ఆ మాత్రం దానికి గుడికి వెళ్ళి బాధపడాలా అమ్మా?" అని అనేసరికి అప్పుడు శాస్త్రి గారు కోపంగా, "ఛీ నోర్మి! ఏం మాట్లాడుతున్నావు సుజాత నువ్వు? ఇంటి కోడల్ని పట్టుకొని పని మనిషి అని వాగుతావా? ఇంత డబ్బు పిచ్చితనమని తెలిస్తే అసలు నీ కొడుక్కి నేను సంబంధమే చూసేవాణ్ణి కాదు. నాకు నువ్వు చేసిన పనంతా తెలిసిపోయింది. డబ్బు కోసం ఈ అమ్మాయిని ఇంతగా బాధ పెడతావా?" అని అనేసరికి సుజాతకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసుకొని నిలబడిపోతుంది. అప్పుడు డాక్టర్ ప్రియ ఇలా అంటుంది, "ఏం సురేష్, లోపం నీలో ఉందని తెలిస్తే నీ భార్య నిన్ను విడిచిపెడుతుందని చెప్పావు కదా. నీ భార్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలా ఏం కనిపించట్లేదే నాకు" అని డాక్టర్ ప్రియ అనేసరికి, "లేదు డాక్టర్, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తను మీ దగ్గర ఏదో నాటకం ఆడి ఉంటది" అని ఏమీ తెలియనట్టుగా సురేష్ అమాయకంగా అంటాడు. అప్పుడు డాక్టర్ ప్రియ ఇలా అంటారు, "నాటకం ఆడింది నీ భార్య కాదు సురేష్, నువ్వు. చూడండి సుజాత గారు, మీ కోడలిలో ఎలాంటి లోపం లేదు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం నీ కొడుకే. మీ కొడుకులోనే లోపం ఉంది. ఆ విషయం తెలిస్తే ఊర్లో ఎక్కడ పరువు పోతుందో అని మీ దగ్గర అబద్ధం చెప్పాడు. ఇక వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు అని తెలుసుకొని తల్లి కొడుకులు ఇద్దరూ ఏం మాట్లాడకుండా నిలబడిపోతారు. చంద్రయ్య లలిత అమ్మమ్మ తాతయ్య అయిన నరసమ్మ నరసయ్యకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పి వెంటనే వాళ్ళని పిలిపిస్తాడు. నరసయ్య నరసమ్మ వాళ్ళ సంభాషణ అంతా విని
తన మనవరాల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అని తల్లి కొడుకుల మీద కోపంతో రగిలిపోతారు. వాళ్ళతోటి ఇలా అంటారు. ఏమ్మా సుజాత, అసలు నువ్వు ఆడదానివేనా? డబ్బు కోసం కోడల్ని ఇంత ఇబ్బంది పెడతావా? ఆ డబ్బు మీదున్న పిచ్చితోటి కొడుక్కి రెండో పెళ్లి చెయ్యాలనుకున్నావు. దానికంటే ఇంకో మంచి సంబంధం వస్తే మళ్ళీ మూడు సంబంధం చేయడానికి కూడా నువ్వు వెనకాడేటట్టు లేవు. ఒరేయ్ ఎదవ! భార్యని ఎంత ఇబ్బంది పెడుతున్నా అట్లే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావే కానీ ఏ రోజైనా మీ అమ్మకి నచ్చజెప్పాలని చూసావా? లోపం నీలో ఉంచుకొని నా మనవరాల్లో ఉందని చెప్పావే, అది ఎంత బాధపడుతున్నా ఏ రోజైనా నిజం చెప్పాలని అనిపించలేదారా నీకు? ఈ ఇంటి కోడలిగా నా మనవరాల్ని పంపించి మేము పెద్ద తప్పు చేశాము. చిచ్చి, అసలు మీరు మనుషులేనా? నా మనవరాలు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చూస్తూ ఉందే కానీ ఏ రోజైనా మీకు ఎదురు చెప్పలేదు. ఎందుకో తెలుసా? దాని మీద ప్రేమ పెంచుకున్న మేము ఏమైపోతామో అని. నా మనవరాల్ని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచం. రేపే నీ మొహాన విడాకుల పేపరు పంపిస్తాం. నా మనవరాలి జీవితాన్ని ఎలా చక్కబెట్టాలో నాకు తెలుసు అని నరసమ్మ నరసయ్య ఆ నిర్ణయం తీసుకున్నందుకు శాస్త్రి గారు, డాక్టర్ ప్రియాతో పాటు లలిత కూడా చాలా సంతోషిస్తుంది. డబ్బు మీద తప్ప మనుషుల మీద ప్రేమ లేని అత్తగారితోని, భార్యని అసలు మనిషిలాగా కూడా చూడని భర్తతోని ఉండడం కంటే ఒంటరిగా అమ్మమ్మ తాతయ్యతో మిగిలిపోవటం చాలా మంచిది అని లలిత తన మనసులో తాను అనుకుంటుంది. ఇక నరసమ్మ నరసయ్య ఏమాత్రం అధైర్యపడకుండా తన మనవరాల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తల్లి కొడుకులు మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపడకుండా ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అని అనుకుంటూ ఉంటారు. నరసమ్మ నరసయ్య మనవరాలి జీవితం ఇలా అయిపోయిందే అని ఏమాత్రం బాధపడకుండా, అధైర్యపడకుండా ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. చాలా కొద్ది సమయంలోనే ఒక మంచి బిడ్డకి జన్మనిస్తుంది లలిత. మనవరాలికి పుట్టిన కొడుకును చూసుకుంటూ అమ్మమ్మ తాతయ్య లలిత దగ్గరే ఉంటూ వాళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. అమ్మమ్మ తాతయ్య ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబట్టి ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అని అనుకొని లలిత కూడా చాలా సంతోషిస్తుంది. ఇక మరోవైపు సురేష్కి ఎన్ని సంబంధాలు చూసినా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ పిల్లనివ్వకపోవడంతో ఆ బాధని తట్టుకోలేక తాగుడికి బానిసయ్యి ఉన్న ఆస్తిని మొత్తం పోగొట్టుకుంటాడు. ఇక తన కొడుకు జీవితాన్ని తనే ఇలా చేసిందని బాధపడుతూ ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ బ్రతుకుతుంది. చంద్రయ్యని మాత్రం తన కూతురు మౌనిక తీసుకెళ్ళి చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడితో కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.